కాసేపట్లో మీడియా ముందుకు రానున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. దాదాపు 8 నెలల తర్వాత ఆయన మీడియా ముందుకు వస్తుండడంతో ఏం చెబుతారనే ఉత్కంఠ నెలకొంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత మీడియాకు దూరంగా ఉన్నారు కేసీఆర్. అనారోగ్యం కారణంగా బహిరంగ సమావేశాల్లో పాల్గొనడం లేదు, ప్రెస్ మీట్లు పెట్టడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవాల్లో చివరిసారిగా మాట్లాడారు కేసీఆర్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, కొద్దిసేపట్లోనే కేసీఆర్ మీడియా ముందుకు రాబోతున్నారు. ఇప్పటివరకు పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఏం మాట్లాడారు, వారికి ఏం దిశానిర్దేశం చేశారు, పార్టీ ఏ విధమైన కార్యాచరణ ప్రకటించబోతుంది, ఈ అంశాలకు సంబంధించి కేసీఆర్ స్వయంగా మీడియాకు వివరించాలనుకుంటున్నారు. కొద్దిసేపట్లోనే ఆ విలేకరుల సమావేశం ప్రారంభం కాబోతుంది. సుదీర్ఘంగా ఆయన ఇప్పటివరకు ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం కృష్ణా జలాల్లో వాటా పైన ప్రభుత్వం ఏ విధంగా రాజీ పడింది, కృష్ణా జలాల వాటాను ఏ విధంగా నిర్వీర్యం చేసిందన్న అంశానికి సంబంధించి కేసీఆర్ సుదీర్ఘంగా సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఇటీవల పాలమూరు రంగారెడ్డి పథకాలకు సంబంధించి గతంలో ఎక్కడ కూడా డిపిఆర్ సబ్మిట్ చేయలేదు, కానీ నిర్మాణం కొనసాగుతూ వచ్చింది. 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గత ప్రభుత్వం హెచ్చించింది, ఈ ప్రభుత్వం హెచ్చించింది. కానీ నీటి వాటా విషయంలో ఎక్కడ కూడా తేలకపోవడంతో దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో నీరు ఉపయోగించుకోలేని సిచ్యువేషన్ వచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తనకు తానుగా 90 టీఎంసీల నీరుని కృష్ణా జిల్లాలో 90 టీఎంసీల నీటిని వాడుతున్నామని ఒక జీవో ఇచ్చింది. ఏకపక్షంగా ఇచ్చిన జీవోకు సంబంధించి ఆబ్జెక్షన్ చెప్పింది కేంద్ర జలవనరుల సంఘం. 90 టీఎంసీల నీరు వాడడానికి వీల్లేదు. ఒకవైపు ఇప్పటివరకు ఉన్న పాలమూరు రంగారెడ్డితో పాటు ఎత్తిపోతల పథకాలు ఏవి ఉన్నాయో ఆ ఎత్తిపోతల పథకాలకు సంబంధించి 45 టీఎంసీల నీళ్లు వాడతాం, మిగతా 45 టీఎంసీల నీళ్లు కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పోలవరం నుంచి గోదావరి కృష్ణా జలాల బేసిన్కు నీళ్లు తరలిస్తున్నారు. అదొక 45 టీఎంసీల నీళ్లు తరలిస్తున్నారు. కాబట్టి ఆ 45 టీఎంసీలకు సంబంధించిన మొత్తం 90 టీఎంసీల నీరు వాడకానికి సంబంధించి తాము వాడతామని ప్రభుత్వం జీవో ఇచ్చింది. కానీ దాన్ని కేంద్ర జలవనరుల సంఘం అంగీకరించలేదు. దీంతో 45 టీఎంసీల నీళ్లు మాత్రమే వాడుకుంటామని ప్రభుత్వం తనకు తానుగా రాజీ పడడాన్ని ఇది ఖచ్చితంగా జలవనరుల దోపిడీ. గతంలో ఏ విధంగా మేము చెప్పామో అధికారంలోకి రాకముందు తెలంగాణ ఉద్యమ సమయంలో జలవనరుల దోపిడీ ఏ విధంగా కొనసాగుతుంది, కృష్ణా జలాల దోపిడీ ఏ విధంగా కొనసాగుతుంది, అదేవిధంగా గోదావరి జలాల దోపిడీ ఏ విధంగా కొనసాగుతుంది అని తాము వాదిస్తూనే ఆ వనరులను వాడుకోవడానికి ఒకవైపు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి తెలంగాణను మొత్తం సస్యశ్యామలం చేశాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మొత్తం ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి తాము ప్రయత్నం చేశాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన 45 టీఎంసీలకు కుదించుకోవడానికి రాజీ పడే మార్గాన్ని ఖచ్చితంగా అది ఆంధ్ర జలదోపిడికి బార్లా తలుపులు తెరవడమే. దీనికి సంబంధించి ప్రజల్ని చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉంది, ఈ దోపిడీని పైన పోరాటం చేయాల్సిన అవసరం ఉందనేదే కేసీఆర్ సుదీర్ఘంగా మాట్లాడిన సమాచారం. దీనిపైన పార్టీ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. మీడియా సమావేశంలో ఈ అంశానికి సంబంధించి కేసీఆర్ ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నారు. గతంలో నీళ్లు నిధులు నియామకాల అనే ట్యాగ్ లైన్తో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన కేసీఆర్ ఇప్పుడు నీళ్లకు సంబంధించి నీళ్లతోనే తెలంగాణలో మరొకసారి నిప్పు పెట్టాలి, అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ సెంటిమెంట్ని రగిలించాలంటే ఖచ్చితంగా నీళ్ల దోపిడీపైనే నిలదీయాల్సిన అవసరం ఉంటుంది. పాలకులను నిలదీయాలి, ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. నీళ్లకు సంబంధించి ఇప్పుడు చూస్తున్న కావేరీ జలాలకు సంబంధించి తమిళనాడు కర్ణాటక మధ్యలో సుదీర్ఘకాలంగా పోరాటం కొనసాగింది. అక్కడ రైతులు కూడా డివైడ్ అయిపోయారు. అదేవిధంగా కృష్ణా జలాలకు సంబంధించి కూడా ఆంధ్ర జల దోపిడీని అరికట్టాలంటే ఆంధ్ర జల దోపిడీకి బార్లా తలుపులు చేసిన తెరిచిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలంటే ఖచ్చితంగా కృష్ణా జిల్లాలో దోపిడీకి సంబంధించి ఏ విధంగా రాజీ పడింది, ఆ రాజీ పడేందుకు ఎవరు దోహదం చేశారు, ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళే రాజీ పడడాన్ని మనం ఏ విధంగా ఉపేక్షించకుండా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న అంశానికి సంబంధించి కేసీఆర్ ఇప్పుడు మీడియా సమావేశంలో చర్చించబోతున్నారు. అదేవిధంగా పార్టీకి సంబంధించిన మెంబర్షిప్ డ్రైవ్ కానీ, ఆ తర్వాత పార్టీకి సంబంధించిన కార్యవర్గాలను కానీ గ్రామస్థాయి, మండల స్థాయి, అదేవిధంగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా పార్టీని పునర్నిర్మించాలి, వాటికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఏ రకమైన వ్యూహంతో ముందుకు వెళ్ళాలన్న అంశానికి సంబంధించి ఆయన దిశానిర్దేశం చేశారు. ఇదే విషయాన్ని ఆయన విలేకరుల సమావేశంలో ప్రకటించే అవకాశం. 8 నెలల తర్వాత కేసీఆర్ వచ్చారు. గతంలో అతనికి కేసీఆర్ రాకపోవడాన్ని, ఫామ్ హౌస్కు పరిమితం కావడాన్ని విపక్షాలు అనేక రకాలుగా అభివర్ణించాయి. ఆయన ఆరోగ్యం బాగలేదు, క్రియాశీలక రాజకీయాల్లో రాలేదు, అసెంబ్లీకి రావడం లేదు, అసెంబ్లీకి వచ్చి విపక్ష నేతగా తన గొంతెత్తడం లేదు, కనీసం ప్రభుత్వానికి సూచనలు సలహాలు కూడా ఇవ్వడం లేదని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రధానంగా సీఎం
రేవంత్ రెడ్డి నుంచి విమర్శలాస్త్రం కూడా విధించారు. వీటన్నిటి కూడా ఏ రోజు కూడా రేవంత్ రెడ్డికి నేరుగా సమాధానం చెప్పలేదు. ఎక్కడ కూడా విలేకరుల సమావేశం నిర్వహించి ఈ అంశాలకు సంబంధించి మాట్లాడలేదు. అసెంబ్లీకి కూడా వచ్చి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి చేసిందంటూ కాళేశ్వరం మీద ఒక కమిషన్ వేశారు, అదేవిధంగా విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఒక కమిషన్ వేశారు, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కేసు విచారణ సిట్ వేశారు. ఈ అన్నిటి కూడా ఒకవైపు కేసులతో ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేసినా కేసీఆర్ నిలదొక్కుని ఈరోజు బయటకు వచ్చి ఖచ్చితంగా తాను తెలంగాణ ప్రజల పక్షాన ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీని మరొకసారి అధికారంలోకి తీసుకోవడానికి తను ముందున్నానని చెప్పడానికి ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను, క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నాను, మరో 3 ఏళ్ల పాటు ప్రభుత్వం మీద పోరాటం చేస్తాను, ప్రజల పక్షాన ఉంటారని చెప్పడానికి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా ఆయన గతంలో తనదైన శైలిలో మాట్లాడే అవకాశం ఉంది. ఆయన నీళ్ల విషయం వచ్చినా లేదా ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయానికి వచ్చినా ప్రభుత్వాల మీద మాట్లాడాలన్నా తనదైన శైలిలో సటైర్స్ వేస్తూ ఆయన విభిన్నంగా స్పందించే అవకాశం ఉంది. ఈ మీడియా సమావేశాల్లో కూడా అదే పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా కేసీఆర్ ఏం మాట్లాడతారో, ఆయన నుంచి ఎటువంటి తమకు దిశానిర్దేశం వస్తుంది, ఆ రకంగా ఎలా ముందుకు వెళ్ళాలనేది బీఆర్ఎస్ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. అదే రకంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి, కృష్ణా జిల్లాలకు సంబంధించిన కేసీఆర్ ఎటువంటి ఆరోపణలు చేస్తారు, వాటిని తిప్పికొట్టడానికి తాము ఎటువంటి ఆయుధాలను సమకూర్చాలి, ఎటువంటి ఆయుధాలతో బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మాట్లాడిన దాని మీద తమ ఎటువంటి ఆయుధాలు ఎక్కువ పెట్టాలన్న అంశానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, ముఖ్యమంత్రి కూడా రెడీ అయిపోయారు. ఆ కేసీఆర్ మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా స్పందించే అవకాశం ఉంది. ప్రధానంగా కృష్ణా జిల్లాలకు సంబంధించిన దోపిడీ విషయంలో చర్చకు రావాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఒకవేళ కనుక ఎవరి కాలంలో జలదోపిడీ జరిగింది, ఎవరు రాజీ పడ్డారన్న అంశానికి సంబంధించి కేసీఆర్ కనుక చర్చకు వస్తే, అసెంబ్లీ వేదికగా చర్చకు వస్తే సుదీర్ఘంగా చర్చించడానికి కూడా తను సిద్ధంగా ఉన్నానంటూ కూడా సవాల్ విసిరిన నేపథ్యంలో ఆ సవాల్కు ఈరోజు కేసీఆర్ ఖచ్చితంగా మీడియా సమావేశంలో చెప్పే అవకాశం ఉంది. 45 టీఎంసీలకు ఎందుకు పరిమితమయ్యారు, ఎందుకు రాజీ పడ్డారు, ఆ రాజీ పడడానికి ఎవరు దోహదం చేశారు, ఆంధ్ర జలదోపిడిని ఏ విధంగా దానికి బార్ల తలుపులు తెచ్చారన్న అంశానికి సంబంధించి కూడా కేసీఆర్ స్పందించే అవకాశం ఉంది. అదే విషయంలో సుదీర్ఘంగా ఆయన ఈ సమావేశంలో మాట్లాడారు. దాదాపు గంటన్నర పాటు కూడా కృష్ణా జలాల దోపిడీ మీద హడావుడి కనిపిస్తుంది. కేసీఆర్ సమావేశం ముగిసినట్లు సమాచారం ఉంది. ఆయన బయటికి వస్తూ పార్టీ శ్రేణుల హడావుడి కూడా కనిపిస్తుంది. కాసేపట్లో మీడియా సమావేశం జరిగే అవకాశం ఉంది. ఆ మీడియా సమావేశంలోనే ఆయన కీలకమైన ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఆ కీలక ప్రకటనలు ఏ విధంగా ఉంటాయి, ఆ ప్రకటనలో సారాంశాన్ని పార్టీ శ్రేణులు తీసుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రధానంగా ఒకటే టార్గెట్. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో అనూహ్యంగా బీఆర్ఎస్ 2,500కు పైగా స్థానాలు గెలుచుకోవడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపింది. అదే రకంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా గెలవాలంటే ప్రజా పోరాటాల శరణ్యం. అది జలాలకు సంబంధించిన జల దోపిడీ ఏ విధంగా కంటిన్యూ చేస్తుందన్న అంశానికి సంబంధించే చేయాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు ఆయన మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా కేసీఆర్ ఇదే కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఆ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశానికి సంబంధించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేవలం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కాదు, రాష్ట్ర ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎటువంటి నిర్ణయాలు ఆయన ప్రకటించబోతున్నారు, ఎటువంటి కార్యాచరణ ప్రకటించబోతున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, 2 ఏళ్ల పాలన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎటువంటి విమర్శలు చేయబోతున్నారు. విమర్శలు ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, భూదందా మీద, హిల్ట్ పాలసీ మీద, అనేక రకాల అంశాల మీద కూడా మాట్లాడుతున్నారు. కానీ కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు? కేసీఆర్ కన్స్ట్రక్టివ్గా మాట్లాడే అవకాశం ఉంది. అనేక అంశాలకు సంబంధించి ఆయన ఒక నిర్ణయం తీసుకొని పార్టీ శ్రేణులకు పూర్తిగా ముందుకెళ్లడానికి దిశానిర్దేశం చేయడంతో పాటు జలదోపిడికి సంబంధించే తెలంగాణ ప్రజల్లో మరొకసారి సెంటిమెంట్ను రగల్చడానికి ఆయన కృష్ణా జలాల దోపిడీని ప్రధానంగా ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది. కొద్దిసేపట్లో విలేకరుల సమావేశం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ సమావేశం ముగిసింది. ఒక్కొక్క నేత కూడా బయటకు వస్తున్నారు. ఆయన మీడియా సమావేశానికి అందరూ కూడా ఎవరైతే పార్టీ సమావేశంలో పాల్గొన్నారో ఒక్కొక్క నేత కూడా బయటకు వస్తున్నారు. ఆయన మీడియాలో ఏ విధంగా మాట్లాడబోతున్నారో అన్న అంశానికి సంబంధించి కొద్దిసేపట్లోనే తెరపడనుంది. ఆయన ప్రధానంగా ఈ 2-3 అంశాల మీదనే ఎక్కువగా దృష్టి సారించారు. ఒకటి, నేను ఇంతకుముందు చెప్పినట్లు పార్టీని పటిష్టం చేయడానికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ మొత్తం కూడా క్యాడర్ని ఉత్తేజం చేయడానికి పార్టీ నిర్మాణం ఏ విధంగా కొనసాగాలన్న ఒక అంశం అయితే, కృష్ణా జిల్లాల దోపిడీ మీద ఇంకొక అంశం, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, పార్టీ శ్రేణులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఎక్కువ స్థానాలు గెలిపించుకోవాలన్న అంశానికి సంబంధించి ఇంకో అంశం. ఈ 3 అంశాల ఆధారంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏ విధంగా వెనక్కి నెట్టింది, ప్రజా వ్యతిరేక విధానాలను ఏ విధంగా నిర్వీర్యం చేసింది, తాము ప్రవేశపెట్టిన అనేక పథకాలు ఏ విధంగా మధ్యలో ఆగిపోయాయన్న అంశానికి సంబంధించి కూడా కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. అంతే, తెలంగాణ భవన్లో కూడా ఉదయం నుంచి ఒక ఉత్సాహ
ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం కేసీఆర్ వచ్చిన తర్వాత కూడా పార్టీ శ్రేణులు భారీ ఎత్తున చేరుకున్నారు. కేసీఆర్ చేరుకోగానే రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఎంపీ ఎమ్మెల్సీలతో చాలామంది ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ బయటికి వస్తే ఆయనని కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం పార్టీ ఆఫీస్ దగ్గర హడావుడి కూడా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఈ హడావుడి కనిపించడంతో పాటు ఒక్కొక్కరు నేతలు బయటకు వస్తున్నారు. మీటింగ్లో పాల్గొన్న నేతలు ఎవరిని అడిగినా కానీ స్వయంగా కేసీఆరే మీడియాలో ప్రకటిస్తారు. మీడియా సమావేశం ద్వారానే ఇప్పటివరకు జరిగిన పార్టీకి సంబంధించిన కార్యాచరణ ఏముంటుందన్న అంశానికి సంబంధించి ఆయనే ప్రకటిస్తారనేది కూడా చెప్తూ వస్తున్నారు తప్ప ఎవరు కూడా నోరు విప్పడం లేదు. అంటే కేసీఆర్ ఖచ్చితంగా కీలకమైన అంశాల మీద మాట్లాడబోతున్నారు. ఆ కీలకమైన అంశాలు ఏముంటాయి అన్న అంశానికి సంబంధించి కూడా ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటివరకు పార్టీ శ్రేణులకు సంబంధించి కొంతమంది సమాచారం తీసుకున్నారు. ఈ అంశాల మీద ప్రజల్లోకి వెళ్తే ఏ విధంగా ఉంటుంది, ఆ అంశాల ఆధారంగా ప్రజలను చైతన్యవంతం చేయడం ద్వారా మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు, ఏ విధంగా ముందుకు వెళ్ళవచ్చు అన్న అంశానికి సంబంధించి కూడా పార్టీ సీనియర్లతో ఆయన చర్చించారు. ఆ నిర్ణయం తర్వాత కేసీఆర్ ఒకసారి సమీక్షించుకొని పార్టీని ఏ విధంగా ముందుకు నడిపించడానికి ఎటువంటి కార్యక్రమాలు చేయాలన్న అంశానికి సంబంధించి ఇప్పుడు కేసీఆర్ కొద్దిసేపట్లో మీడియా సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది. చూస్తున్నాం మనం నేతలు ఒకరొకరు కూడా బయటకు వస్తున్నారు. బయటకు వచ్చి తమ నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. అవి ఏముంటాయనేది కూడా పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. రమేష్, అయితే గత ఎన్నికల్లో పట్టణాలతో పోల్చుకుంటే రూరల్లోనే ఎక్కువగా వ్యతిరేకత వ్యక్తమైన పరిస్థితి. అయితే రూరల్లో పార్టీ బలోపేతానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? కేసీఆర్ దీనిపై ఏ విధంగా కార్యాచరణ ప్రకటించబోతున్నారు? ఎస్, ఒక కీలకమైన సమాచారం కూడా మనకు వచ్చింది. కేవలం ఇప్పటివరకు నేను చెప్పిన అంశాలతో పాటు ఒక కీలకమైన 3 బహిరంగ సభలు నిర్వహించాలని కూడా కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో భారీ సభలు నిర్వహించాలి. అంటే మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో పూర్తిగా కృష్ణా జిల్లాలకు సంబంధించిన వ్యవహారం. ఇప్పటివరకు నేను చెప్పినట్టు కృష్ణా జిల్లాలకు సంబంధించిన దోపిడీకి బార్లా తలుపులు తెరిచింది కాంగ్రెస్ ప్రభుత్వం అనే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన సమావేశాలు నిర్వహించాలి, బహిరంగ సభలు నిర్వహించి ఏ విధంగా దోపిడీ జరుగుతుందన్న అంశానికి సంబంధించి చెప్పాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు సంబంధించి తెలుస్తుంది. ఆ 3 బహిరంగ సభలకు సంబంధించి ఆయన ప్రకటించే అవకాశం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మండల స్థాయిలో కూడా సమావేశాలు నిర్వహించాలి. కేవలం తాము బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా ఉపయోగం లేదు, అవి మండల స్థాయిలో నిర్వహించి ప్రజలను ఉత్తేజపరచడానికి కూడా మండల స్థాయి సమావేశాలు నిర్వహించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇంతకు ముందు చెప్పినట్లు 91 టీఎంసీల నీళ్లకు సంబంధించి ఉంటే 45 టీఎంసీలకు ఏ విధంగా కుదించారన్న అంశానికి సంబంధించి కూడా ప్రజల్ని చైతన్యవంతులను చేయడానికి ఈ 3 బహిరంగ సభలు వేదిక చేసుకోవాలి. ఆ 3 బహిరంగ సభల్లో కూడా కేసీఆర్ పాల్గొనడానికి అవకాశం ఉంది. కేసీఆర్ స్వయంగా పాల్గొని కృష్ణా జలాల దోపిడీకి సంబంధించిన వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారు. అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సమావేశాలు నిర్వహిస్తే ఖచ్చితంగా ఆ 3 జిల్లాల దక్షిణ తెలంగాణకు సంబంధించి దక్షిణ తెలంగాణలో జనవరుల దోపిడీకి సంబంధించి ప్రజల్ని చైతన్యవంతులు చేయాలనే నిర్ణయంతోనే ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ 3 బహిరంగ సభలు ఎప్పుడు ఉంటాయి, ఆ సమావేశాలు ఎప్పుడు నిర్వహించబోతున్నారనేది కూడా కేసీఆర్ ఈ మీడియా సమావేశంలో చెప్పే అవకాశం ఉంది. రమేష్, అయితే రూరల్ ఏరియాస్లో పార్టీ బలోపేతానికి సంబంధించి ఎటువంటి భవిష్యత్ కార్యాచరణ ఉండబోతోంది బీఆర్ఎస్? నేను చెప్తున్నాను కదా, ఇప్పటివరకు పార్టీని పటిష్టం చేయాలంటే ఆయన 3 జోన్లుగా విభజించారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, ఈ 2 జోన్లు. అదేవిధంగా అర్బన్లో బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉంది. మనం గతంలో చూసాం, అర్బన్లో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఉన్న 39 స్థానాలు మొత్తంగా గెలుచుకుంటే దాదాపు 16-17 స్థానాలు కేవలం హైదరాబాద్ శివారు ప్రాంతంలో గెలుచుకున్నాయి. హైదరాబాద్లో తమకు ఇమేజ్ ఉంది, ఆ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కూడా అధికారంలోకి రావడానికి ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారనేది ఇక్కడ పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. అర్బన్ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలత ఉంది. ఇక ఉత్తర తెలంగాణలో, దక్షిణ తెలంగాణలో పూర్తిగా పార్టీ అంటే ఈ రూరల్లో గత అసెంబ్లీలో జరిగిన ఎన్నికల్లో దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణలో దెబ్బ కొట్టినది. ఈ దెబ్బ కొట్టిన ఆ ప్రాంతాలను ఎంపిక చేసుకొని దక్షిణ తెలంగాణ ముందుగా ఆయన ఎంపిక చేసుకున్నారు. పార్టీని పటిష్టం చేయాలంటే ఆ ప్రాంతాల్లో ఉన్న మెయిన్ ఇష్యూ జలవనరులకు సంబంధించిన దోపిడీ. దక్షిణ తెలంగాణలో రంగారెడ్డి, నల్గొండ, అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించిన కృష్ణా జలాలకు సంబంధించిన ఆ ప్రాంతాలు ఎడారిగా మారిపోతున్నాయి. ఈ ప్రభుత్వం రాజీ పడడం మూలంగా ఇక రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మించినా ఫలితం లేదు. కేవలం 45 టీఎంసీలకు ఒకవేళ రాజీ పడితే ఈ ప్రాంతాలకు నీరు రాదు, మళ్ళీ బీళ్లుగా మారిపోయే అవకాశం ఉంటుంది. తాము ఆశించిన ఫలితం నెరవేరలేదు, తెలంగాణ సహకారం చేసుకున్న ఫలితాన్ని నీరుగార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పడం ద్వారా ఆ దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా
పునర్నిర్మాణం చేయడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. అది కూడా మహబూబ్నగర్ జిల్లా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కాబట్టి ఆ ప్రాంతాలని ఫోకస్ చేయాలని కేసీఆర్ తలపోస్తున్నారు. అదేవిధంగా ఉత్తర తెలంగాణ సెక్టార్లో కూడా సమావేశాలు, ఆ తర్వాత గోదావరి జలాలు, గోదావరి ఈ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల నిర్వీర్యానికి సంబంధించి ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా సమావేశాలు నిర్వహించాలని రెండవ దశలో నిర్ణయించినట్టు సమాచారం. కానీ మొదటి దశలో 3 బహిరంగ సభలు ఈ ప్రాంతంలో నిర్వహించాలని కేసీఆర్ తలపోస్తున్నారు. దానితో పాటు పార్టీ క్యాడర్ను ఉత్తేజపరచాలంటే ఇప్పటివరకు ఉన్న సర్పంచ్ అభ్యర్థులు గెలిచారు. ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ముందునే పార్టీ నిర్మాణం పటిష్టంగా చేస్తే అది ఖచ్చితంగా గెలుపులపైన ఆధారపడి ఎక్కువ స్థానాలు గెలుచుకోవడానికి అవకాశం ఉంటుందనేది భావన, కేసీఆర్ భావన. అందుకే ఒకవైపు పార్టీని పటిష్టం చేయడం, ఇంకొక ప్రజా పోరాటాలకు ప్రజల్ని సిద్ధం చేయడానికి ఆయన ఈ బహిరంగ సభలను వేదికగా చేసుకున్నారు. ఆ విధంగా ముందుకు పోవాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపట్లో విలేకరుల సమావేశంలో ఇదే బహిరంగ సభలకు సంబంధించిన తేదీలు ప్రకటించడం, అదేవిధంగా కృష్ణా జిల్లాలో దోపిడీపైన ప్రభుత్వాన్ని నిలదీయడం, అవసరమైతే వచ్చే అసెంబ్లీ సమావేశంలో తాను పాల్గొని కృష్ణా జిల్లాలో దోపిడీ మీద ఇప్పటికే రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో దోపిడీకి సంబంధించిన వ్యవహారంలో ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడింది, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏ విధంగా కృష్ణా జలాల వినియోగం పైన, కృష్ణా జలాల వాటా పైన, కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి రావడం పైన ఏ విధంగా పోరాటం చేసిందన్న అంశానికి సంబంధించి పూర్తిగా చర్చించడానికి కూడా కేసీఆర్ సిద్ధమైనట్లు సమాచారం. క్రియాశీలకు రాజకీయాల్లో లేరు కాబట్టి ఆయన గురించి నేను మాట్లాడలేదు. ఒకవేళ కృష్ణా జలాల దోపిడీ మీద తను చర్చకు వస్తే, ఆ దోపిడీ గురించి తను మాట్లాడడానికి చర్చకు వస్తే తాను చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ మాట్లాడబోతున్నారు. అందుకే రేవంత్ రెడ్డి సవాల్ను ఆయన స్వీకరిస్తారా, ఆ సవాల్ను స్వీకరించి ఆయన కౌంటర్ చేయబోతున్నారా, ఆ కౌంటర్ ఏ విధంగా ఉంటుంది, కౌంటర్ ఎంత పదునుగా ఉంటుంది, ఇప్పటివరకు చేసిన వ్యవహారాలపైన, ఇప్పటివరకు తీసిన జీవోలపైన, ఇప్పటివరకు జరిగిన 45 టీఎంసీలకు సంబంధించిన కృష్ణా జిల్లాలో వాటా పైన రాజీ పడడం పైన కేసీఆర్ ఏం మాట్లాడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆసక్తికరంగా కేవలం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కాకుండా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను ప్రతిస్పందించి కేసీఆర్ నిర్వహిస్తున్న ఈ మీడియా సమావేశంలో ఆయన ఎటువంటి అంశాలపైన కూడా మాట్లాడతారనే ఇంతకంటే ముఖ్యమైన అంశం, ఇప్పటివరకు కేసీఆర్ కూతురు కవిత బయటకు వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఆ అంశం మీద ఆయన పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసిన తర్వాత ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ పదునైన వ్యాఖ్యలు కవిత చేస్తూ వచ్చింది. కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఆమె విమర్శిస్తూ వచ్చింది. దానిపైన కూడా స్పందించే అవకాశం ఉంది. ఈ అంశాలు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా మీడియా నుంచి వచ్చే ప్రశ్నలకు కవిత అంశం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఆయన మొదటిసారిగా కవిత అంశం మీద కూడా ప్రతిస్పందించే అవకాశం ఉంది. ఆమె పైన ఏం స్పందిస్తారు, పార్టీ శ్రేణులకు కూడా కవిత మీద ఏం మాట్లాడాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది కూడా కాస్త కన్ఫ్యూజన్ ఉంది. ఒకవేళ కనుక కేసీఆర్ ఈ మీడియా సమావేశంలోనే కవిత మీద కూడా మాట్లాడితే అది ఒక సంకేతంగా కవిత పైన కూడా ఇక విమర్శల దాటి పెంచే అవకాశం ఉంది. సో ఈ అంశాలన్నిటి కూడా కేసీఆర్ మీడియా సమావేశం మీద ఆసక్తికరంగా అనేక శ్రేణులు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి ఏం మాట్లాడతాడని. ఒకవైపు పార్టీ, ఇంకొక వైపు ప్రజా పోరాటాలు, ఇంకొక వైపు కవిత అంశం, ఇంకొక అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటారా లేదా వచ్చే 3 ఏళ్ల కాలంలో పార్టీ కార్యాచరణకు ఒక రూట్ మ్యాప్ ఇస్తారా అనేది కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఈ 2 ఏళ్ల కాలంలో ఇప్పటికీ ఇక ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల కాలం ముగిసిపోయిన తర్వాత ఈ 3 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ఒక రూట్ మ్యాప్, ముందుగా ఆ రూట్ మ్యాప్ 3 బహిరంగ సభలు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి మీద పోరాటం, అదేవిధంగా ప్రజా సంక్షేమ పథకాల మీద పోరాటం, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గెలవడం, ఎక్కువ అభ్యర్థులను గెలవడం, ఎక్కువ జిల్లా పరిషత్లు దక్కించుకోవడం, ఈ రూట్ మ్యాప్ ద్వారా ప్రజలకు వెళ్ళడానికి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అదే వ్యూహంతో ఇప్పుడు మీడియా సమావేశం ముందు ఆయన మాట్లాడబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.